హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు ఒక ఇన్స్టెంట్ చట్నీ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే టమాటా చట్నీ. ఇన్స్టెంట్గా మనం చేసుకునేది, నిల్వ పచ్చడి కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. మొదటగా టమాటాలను శుభ్రంగా కడిగి టమాటాలను శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి. ఒక పావు గంట శుభ్రంగా ఉడకాలి. తోలు మాత్రం పోయేటట్లు ఉడకాలండి. ఒక పావు గంటలో మొత్తం టమాటాలన్నీ ఉడికిపోతాయి. ఫ్రెండ్స్, శుభ్రంగా ఉడికిపోయాయి టమాటాలు. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందామండి దించేసి. ఫ్రెండ్స్, శుభ్రంగా ఉడకబెట్టుకున్నాం కదా, వీటిని శుభ్రంగా స్మాష్ చేసుకుని రెడీ పెట్టుకుందాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, శుభ్రంగా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. వెలిగించుకొని కళాయి పెట్టుకున్నామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడవ్వాలి. ఇందులో కొంచెం పోపులు, కొంచెం శనగపప్పు, కొంచెం పప్పులు వేగాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాము. ఇందులో ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేపుకుందామండి. శుభ్రంగా వేగాలి. కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి అండి. వెల్లుల్లి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న టమాటా పచ్చడిని, టమాటా మిశ్రమాన్ని మనం వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఇందులో కొంత ఉప్పు, పసుపు, కారం, ఇప్పుడు ఐటమ్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఇది బాగా దగ్గర పడాలండి. అంతవరకు మనము ఉడికించుకుందాము. ఇందులో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు కూడా మనం వేసుకుందామండి. ఇప్పుడు దగ్గరగా పడాలి. టమాటాలో పులుపు చాలినట్లయితే కొంచెం చింతపండు పులుపు మీరు వేసుకోవచ్చు, లేదా నిమ్మకాయ పిండుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, మనం మూత పెట్టుకుందామా. ఓ 10 నిమిషాలు ఉడకాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం పాటు మనము ఉడికించుకుందాము. ఇంకొంచెం దగ్గర అవ్వాలి. ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా రుచికరమైనటువంటి ఇన్స్టెంట్ టమాటా చట్నీ. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలకు బాగుంటుంది, ఫ్రైడ్ రైస్, కొబ్బరి అన్నంలోకి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కొబ్బరి అన్నంకి కాంబినేషన్గా కూడా ఇది పనికి వస్తుంది. ఇడ్లీలోకి, ఊతప్పంలోకి పనికి వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైనటువంటి టమాటో ఇన్స్టెంట్ చట్నీ నేను తయారు చేశాను కదా. దీన్ని కూడా మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూడండి.
వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.